brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వీలైతే ఇద్దరు హీరోయిన్లు కుదిరితే ముగ్గురు హీరోయిన్లు అనే కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతున్నారు మన హీరోలు. సినిమాలో కథ ఉన్నా లేకపోయినా గ్లామర్ మాత్రం ఫుల్లుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే చిరంజీవి నుంచి స్టార్ట్ చేసి చిన్న హీరోల వరకు అంతా సినిమాలో కనీసం ఇద్దరు కుదిరితే ముగ్గురు హీరోయిన్లు కావాలంటున్నారు. టాలీవుడ్లో ఇదే ట్రెండ్ ఇప్పుడు. సినిమాలో కథ ఉన్నా లేకపోయినా గ్లామర్ అయితే ఉండేలా చూసుకుంటున్నారు మన హీరోలు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఓవైపు మాళవిక మోహనన్, మరోవైపు నిధి అగర్వాల్, ఇంకోవైపు రిద్ది కుమార్. ముగ్గురే. రాజాసాబ్లో భయంతో పాటు అందానికి కూడా డోకా లేదంటున్నారు మారుతి. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్లున్నారు. కాంతారా ఫేమ్ సప్తమి గౌడతో పాటు వర్ష బొల్లమ్మ, స్వస్తిక విజయ్ నటిస్తున్నారు. ఇందులో గ్లామర్ డోస్ కాదు కానీ కథకు అవసరమైన ముగ్గురు బ్యూటీస్ను తీసుకున్నారు వేణు శ్రీరామ్. ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న సినిమాలో అషికా రంగనాథ్ ఓ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. మరో హీరోయిన్గా కేతికా శర్మ పేరు పరిశీలిస్తున్నారు. అలాగే చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా క్యాథరిన్ థ్రెసా మరో హీరోయిన్గా కనిపిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150లో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా క్యాథరిన్నే అనుకున్నా అప్పుడు మిస్ అయిన కాంబో ఇప్పుడు కలిసింది.